అందరికీ నమస్కారం. జాతీయ స్థాయిలో మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ హడావిడిని దృష్టిలో పెట్టుకొని జాతీయ వికలాంగుల నెట్వర్క్ గత 2 దశాబ్దాల పైన మరి స్వర్గీయ జావేదాబి నాయకత్వంలో మరి ఎప్పటికప్పుడు జాతీయ స్థాయిలో వికలాంగుల అంశాల మీద మరి అడ్వకసీ అంటే దాని మీద వివిధ రకాలుగా వికలాంగుల హక్కుల మీద పనిచేస్తున్న జాతీయ వికలాంగుల నెట్వర్క్ అనుబంధంగా ఉన్న మన తెలంగాణ వికలాంగుల నెట్వర్క్ తరఫున మరి ఇండియన్ నేషనల్ డిజేబుల్ నెట్వర్క్ న్యూఢిల్లీ అండ్ ఎన్సిపిడిపి నేషనల్ ఆర్గనైజేషన్ కలిపి జాతీయ స్థాయిలో వర్క్షాప్ పెట్టి అన్ని రాష్ట్రాల వికలాంగుల సంఘాలతోటి వికలాంగులకు కావాల్సిన కొన్ని ముఖ్యాంశాల మీద ఒక ఒక పబ్లికేషన్ అంటే ఒక డ్రాఫ్ట్ ఒక ముసాయిదా తయారు చేయడం జరిగింది. అందులో వికలాంగులకు విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక వివక్షత, హక్కులు, తర్వాత అవకాశాలు, రాజకీయ రిజర్వేషన్లు కావలసిన అంశాలన్నిటిపై రాజకీయ పార్టీలు వారి మేనిఫెస్టోలో పెట్టాలి, ఏ అంశాలు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలని ఒక నివేదికని తయారు చేయటం జరిగింది. ఆ నివేదికని ముఖ్యంగా తెలంగాణలో 2 జాతీయ పార్టీలని దృష్టిలో పెట్టుకొని మనం గాంధీ భవన్లో గత నెల గాంధీ భవన్లో కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మిస్టర్ రోహిత్ మరియు స్థానిక వికలాంగుల నాయకులు మిత్రులు మల్లేషు, తర్వాత బంజారా నాయకులు రమేషు కలిసి మరి ఆ రోజు ఒక ఆవిష్కరణ చేయటం జరిగింది. అదే క్రమంలో 2వ జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కిషన్ రెడ్డి గారు మరియు కేంద్ర మంత్రి, యూనియన్ క్యాబినెట్ మినిస్టరు మరి బీజేపీ అధ్యక్షుడు ఆయన కార్యాలయంలో మరి బీజేపీలో వికలాంగుల విభాగానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న కొల్లి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సహకారంతో కిషన్ రెడ్డి గారి చేత ఆవిష్కరణ చేయబడింది. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు జాతీయ పార్టీలకు వికలాంగుల అంశాల మీద ఒక అవగాహన తేవాలని ఒక తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది మనము ఈ యొక్క జాతీయ స్థాయి విస్తృత ప్రచారం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా గాంధీ భవన్లో మొదటిసారి మనం ఆవిష్కరించినప్పుడు ఎన్సిపిడిపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఇండియన్ కన్వీనర్ న్యూఢిల్లీ నుంచి శ్రీ అర్మాన్ గారు కూడా అటెండ్ కావటం జరిగింది. అదే బీజేపీలో నేను దాని బాధ్యత తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత వచ్చే వారంలో మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైజాగ్లో కూడా మరి అక్కడ కూడా ఆవిష్కరణ జరుగుతుంది. ఇదొక ప్రయత్నం, జాతీయ స్థాయిలో వికలాంగ నాయకులు వికలాంగుల హక్కులపై కృషి చేస్తున్న సంగతిని గ్రామ స్థాయి వికలాంగులకు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే మనకు నాయకులు ఎక్కువ, మనకు సమస్యల కంటే కూడా నాయకులు చాలామంది ఉన్నారు. కానీ ఒక నాయకునికి ఒక సంఘానికి అనుబంధం ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ లేదు. అందుకే వికలాంగుల నెట్వర్క్ జవాబు ఛానల్ అన్ని సంఘాలను గౌరవిస్తుంది, అందరి నాయకులను గౌరవిస్తుంది. ఒక పరిజ్ఞానాన్ని వికలాంగులపై సమాజంలో మనం చేసే అవగాహనలో అందరూ భాగస్వామి కావాలని కోరుకుంటూ ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ విజయవంతమైనందుకు మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. జవాబు పేరుతో వికలాంగుల హక్కుల సాధన కోసమే ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ను ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.